హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే DJI డ్రోన్ ఇది నేను కొత్తగా అయితే తీసుకున్నా, సెకండ్ హ్యాండ్ అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు అసలు బేసిక్ తెలీదు, అసలు ఎలా ఫ్లై చేయాలి ఏంటి ఇదంతా అసలు నాకైతే ఏం తెలీదు. సో నేను స్టార్టింగ్ నుంచి ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేసా, అసలు దీన్ని ఎలా ఫ్లై చేయాలి ఏంటి, అసలు దీన్ని నేను ఎంత డ్యామేజ్ చేసా, ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తా. మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తీసిన బీరోల్ అయితే అది. సో నేను ఇది ఫ్లై చేసేటప్పుడు ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డా, దీన్ని ఎంత డ్యామేజ్ చేసేది అంతా కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఇది వేరే కంట్రీది కాబట్టి బాక్స్తో అయితే రాదు, ఇలా బ్యాగ్తో అయితే వస్తుంది. బ్యాగ్ కూడా చాలా బాగుంది DJI బ్రాండింగ్తో. దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. చూడవచ్చు, మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ఇలా అయితే అలైన్ చేసుకునేలా ఉంది ఇది. ఈ పైన వచ్చేసి సమ్ యాక్సరీస్ అయితే ఉన్నాయి, ప్రొపెల్లర్స్, ఇంకా చార్జర్. ఇలా ఈ సైడ్ అయితే ఈ డ్రోన్ అయితే ఉంది. దీన్ని పక్కన పెడదాం. ఇక్కడ రిమోట్ అయితే ఉంది చూడండి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. ఇంకా ఒక బ్యాటరీ కేస్, ఇది ఫ్లై మోర్ కాంబో ఏదో సంథింగ్. ఇది ఈ బ్యాటరీ కేస్ కూడా చూడొచ్చు. 2 బ్యాటరీస్ ఏదో ఉన్నాయి. ఒక బ్యాటరీ ఫస్ట్ యూజర్ అయితే ఎక్కడో పడేశారంట, సో 2 బ్యాటరీస్తోనే తీసుకున్నాను ఇది. ఇంకా ఈ బాక్స్లో వచ్చేసి ఇంకేం లేదు, ఇంకంతే. ఇది ఒక మాన్యువల్ గైడ్ అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి. ఇది ఇలా ఓపెన్ చేయాలి. ఇది మినీ 2. ఇప్పుడు అది కాదు, ఇది తీయాలి. ఇది ఓపెనింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ 2 అయితే ఇలా ఓపెన్ చేయాలి. ఈ కింద 2 వచ్చేసి ఇట్లా అయితే చేయాలన్నమాట. సో ఇది తర్వాత ఈ కెమెరా లెన్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి SD కార్డ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఛార్జింగ్ కూడా డైరెక్ట్గా పెట్టవచ్చు దీనికి. ఇలానే ఈ ఫ్లై మోర్ కాంబో లేదంటే మనం ఇలానే ఛార్జింగ్ పెట్టుకోవాలి డ్రోన్కి. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే ఈ బ్యాటరీ స్పేస్ అయితే వస్తుంది. ఒక బ్యాటరీ అయితే తీసి ఇందులో వేస్తున్నా. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది కదా. దీనికి ఇక్కడ ఈ రింగ్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. లైక్ అప్, డౌన్, ఫ్రంట్, సైడ్ అలా తిరగడానికి అయితే యూజ్ అవుతాయి ఇవి. అంతే. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు, మనకి టైప్ సి కావాలి, టైప్ సి, లైట్నింగ్ పోర్ట్ కావాలి, లైట్నింగ్ పోర్ట్ 2 కూడా ఇందులో ఉన్నాయి. ఒకటి డమ్మీ ఉంటుంది, ఒకటి ఒరిజినల్ దీనికి పట్టేది ఉంటుంది RC రిమోట్కి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కెమెరా రికార్డింగ్ బటన్ అయితే ఉంటుంది. ఇది కెమెరా అడ్జస్ట్మెంట్ యాంగిల్స్కి. ఇది 180, 160 డిగ్రీస్ అంతా తిరుగుద్ది ఇది కెమెరా, అప్ అండ్ డౌన్ దానికి ఇది. ఇంకెక్కడ వచ్చేసి సినిమా, స్పోర్ట్, నార్మల్ 3 బటన్స్ అయితే ఉంటాయి. ఇది క్విక్ పవర్ ఆన్, పవర్ ఆఫ్కి. ఇది వచ్చేసి ల్యాండింగ్కి, ఇంకా రిటర్న్ హోమ్ బటన్ అనమాట ఇది. అంతే. ఇంకా రిమోట్లో అయితే ఇంకా వేరే బటన్స్ అయితే ఏం లేవు. అంజరోనా ఎక్కడ చూసా డ్రోన్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇది నాకు కూడా స్టార్టింగ్లో అలా ఆన్ అయ్యేది కాదు. ఇది ఏం చేయాలంటే నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఫస్ట్ నేర్చుకోవాలి. ఇలా ప్రెస్ అని ఇప్పుడైతే ఆన్ అయింది. ఫోన్లో అయితే DJI ఫ్లై యాప్ అయితే ఎక్కించుకోవాలి. మనకైతే ఈ 2 ప్రొపెల్లర్స్ ఇలా కింద కంటే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. లేదు అనుకుంటే ఆ యాప్లో కూడా ఉంటుంది టేక్ ఆఫ్ అని. దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే టేక్ ఆఫ్ కూడా అవుతుంది.
ఇలా చేయి పెడితే అది పైకి వెళ్తుంది కదా, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాకు దీనివల్లే చాలా పెద్ద బొక్క అయితే పడిందనమాట. అది చూస్తా ముందు. ఇప్పుడైతే ఎంత ఈజీగా ఫ్లై చేస్తున్నా కదా, వీడియో కూడా తీస్తున్నా. అసలు స్టార్టింగ్‌లో ఎలా చేసేవాడిని ఇదంతా ఇప్పుడైతే చూస్తా చూడండి. అసలు ఎంత ఘోరంగా నా డ్రోన్ అయితే తయారైందో అది కూడా చూపిస్తా. చూడండి అసలు ఎంత దారుణంగా తయారైందో డ్రోను. ఇది ఇక్కడ చూడొచ్చు అసలు నేను ఎంత డ్యామేజ్ చేశానో అది ఈ ప్రొపెలర్స్ని. కనిపిస్తుందా ప్రొపెలర్స్ చూడొచ్చు ఇక్కడ అసలు చాలా దారుణంగా అయితే చేసా చూడండి. స్టార్టింగ్ స్టేజ్లో నాకు ఎలా ఫ్లై చేయాలో తెలియక ఇంత ఘోరంగా అయితే యూజ్ చేశాను అనమాట. ఇది ఇక్కడ కొంచెం బెస్ట్గా ఉంది. ఇది నేను చేంజ్ చేసాను వీటిని మరీ దారుణంగా పోయాయని. మెయిన్ థింగ్ ఏంటంటే దీని లెన్స్ అయితే పగిలిపోయాయి చూడొచ్చు. దీనికి ఇక్కడ లెన్స్ కవర్ అయితే ఉంటుంది, సో ఆ కవర్ అయితే లేదు ఇప్పుడు. స్టార్టింగ్‌లో నాకు తెలియక ఇలా చిన్న చిన్న వీధుల్లో లేదా ఇంట్లో ఇలా అయితే ఫ్లై చేసేవాడిని. దానివల్ల చాలా డ్యామేజ్ కూడా అయింది. చూడండి అది చూపిస్తా మీకు. ఆ సెన్సార్స్ వల్ల ఎళ్లి ఫ్లోర్‌ని అయితే గుద్దుకుంది. చూడొచ్చు ఇదైతే బొక్కపడ్డ మూడో రోజు అయితే తీస్తున్నా. మా అమ్మ కన్నం పడిన వెంటనే పసుపు అయితే తీసుకొచ్చి రాసింది. ఈ షాట్ అయితే అస్సలు మర్చిపోలేను. ఇది రికార్డ్ అవ్వలేదేమో అనుకున్నా కానీ డ్రోన్‌లో అయితే రికార్డ్ అయ్యి ఉంది ఇది. సో దీనివల్లే ఆ డ్రోన్ కెమెరా లెన్స్ అయితే పోయిందనమాట. సో అది కూడా చూపిస్తా చూడండి ఎందుకు పోయిందో. అంత హైట్ నుంచి కిందకైతే పడిపోయింది ఇది. ఇంకిప్పటి నుంచి మన ఛానల్‌లో డ్రోన్ షాట్స్ కూడా వస్తాయి. మీలో ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.